వెల్కమ్ టు అవర్ ఛానల్ టీ వాయిస్. ఈ వీడియోలో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అంటే ఏమిటి, సచివాలయ ఉద్యోగులు వచ్చినప్పుడు ఈ సర్వేలో భాగంగా ఏం అడుగుతున్నారు, అసలు ఎందుకు ఈ సర్వే, ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ సర్వేలో కుటుంబ సభ్యుల వివరాలు డిస్ప్లే అవుతాయి. కుటుంబ సభ్యుల్లో మీ ఫ్యామిలీ వారు కాకుండా ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు రాంగ్గా ఎంటర్ అయ్యారని చెప్పి మ్యాపింగ్లో వాళ్ళని ఈ సర్వేలో భాగంగా మీ కుటుంబ సభ్యులు కాదు అని చెప్తే వాళ్ళు సర్వే అధికారి వారు రిమూవ్ చేస్తారు. సర్వేలో మీ ఆధార్ కార్డు వివరాలు ద్వారా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఓపెన్ అవుతాయి. తర్వాత మ్యారేజ్ వివరాలు చెప్పాల్సి ఉంటుంది. తర్వాత సోషల్ ప్రొఫైల్ అంటే క్యాస్ట్, సబ్ క్యాస్ట్ లాంటి వివరాలు అడుగుతారు, అవి తెలియజేయాల్సి ఉంటుంది. తరువాత ఎడ్యుకేషన్ వివరాలు, మీరు ఎంతవరకు చదువుకున్నారు, ప్రస్తుతం చదువుతున్న వివరాలు వాళ్ళకి తెలియజేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు చేస్తున్నటువంటి పని, మీ యొక్క జీతభత్యాలు, ఇన్కమ్ వివరాలు వాళ్ళకి తెలియజేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్, కూలర్ లాంటివి ఉన్నాయా అని అడుగుతారు, ఆ వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. తర్వాత వెహికల్స్, టూ వీలర్, ఫోర్ వీలర్ లాంటివి ఉన్నాయా అని అడుగుతారు, ఆ వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఇవన్నీ నమోదు చేశాక మీ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ రాని ఎడ్ల ఫేస్ ఆర్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా ఈ సర్వేని పూర్తి చేస్తారు. తదుపరి ఈ డేటా ఆధారంగా మీ కుటుంబానికి సమీకృత ఏకీకృత కార్డు, యూనిఫైడ్ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అందజేస్తారు. ఈ కార్డు ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మీ కుటుంబానికి సరిపడా పథకాలు మరియు ఉద్యోగ నైపుణ్య శిక్షణలు, ట్రైనింగ్స్, జాబ్ ఆపర్చునిటీస్ లాంటివి అందజేస్తారు. పూర్తి వివరాలు ఇంకా కావాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోలో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పూర్తి వివరాలు అందజేస్తాం.